శ్రీ మాత్రే నమః. శ్రీ దుర్గా వారాహి అమ్మవారు ఆలయం నుంచి మాట్లాడుతున్నామండి. అయితే ఈ టెంపుల్ వచ్చి శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిన్నపిసిని అమ్మవారి ఆలయం ఉంది. ఈ యొక్క శ్రావణ మాసం ఈ నెల 15వ తారీఖు నుంచి మన వారాహి అమ్మవారి టెంపుల్ దగ్గర ఒక లాటరీ లాగా పెట్టామండి. ఎందుకు అంటే అమ్మవారు కట్టిన చీర అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీడియో అందరికీ షేర్ చేయండి. ఇన్స్టా, ఫేస్బుక్ అన్నిటిలో కూడా అమ్మవారు సంబంధించిన వీడియోలు వస్తున్నాయి. చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి చీర అనుగ్రహంతో ప్రతి ఒక్కరికి దక్కాలని కోరుకుంటున్నాను. అలాగే మన వారాహి అమ్మవారి ఆలయంలో ఈ యొక్క లాటరీ అని పెట్టాం. ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీ పేరు, మీ ఫోన్ నెంబరు నమోదు చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం ఉంటే ప్రతి ఒక్కరికి కూడా చీరలు ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన వారాహి అమ్మవారు ఆలయం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిన్నపిసిని గ్రామం అండి. మన వైజాగ్ నుంచి వస్తే పైడిభీమవరం దాటగాని, శ్రీకాకుళం నుంచి వస్తే కోస్ట్ దాటగాని. అలాగే మన శ్రీ దుర్గా వారాహి అమ్మవారు ఆలయం దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క లాటరీ, మీ పేరు, ఫోన్ నెంబర్ రాసి బాక్స్లో వేస్తే ఆ లాటరీ ప్రకారంగా అమ్మవారి అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి పసుపు, కుంకుమ, చీర, గాజులు ఇవ్వబడును. అలాగే ఈ వీడియో మీకు వీలైనంత వరకు షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా అందరూ ఆలయం దగ్గరికి రావచ్చు, అందరూ కూడా అమ్మవారి అనుగ్రహం పొందొచ్చు. అలాగే మన వారాహి అమ్మవారు ఈ నెల శ్రావణ మాసంతో మనం అమ్మవారి చీర అనేది మనకి ఇవ్వడం ఎంతో గర్వంగా ఉంటుంది. ఎందుకంటే అమ్మవారి చీర ఇవ్వాలి అంటే అది మనకు దక్కాలి అంటే అదృష్టం ఉన్నట్టే. ఈ లాటరీ టికెట్ ఎవరైతే గెలుచుకుంటారో నిజంగా చాలా అదృష్టవంతులు. అలాగే ఇంకోటి ఏంటంటే ప్రతి శుక్రవారం కూడా ఈ శ్రావణ మాసానికి కుంకుమ పూజలు అనేది జరుగుతున్నాయి. ఈ శ్రావణ మాసం కుంకుమ పూజలు జరుగుతున్నాయి. అలాగే రేపు బుధవారం అమావాస పోతుంది. 11 గంటల వరకు అమావాస ఉంటుంది. పోసుపండ దీపం అని రేపు ఉదయం 9 గంటల తర్వాత మీరు పెట్టుకోవచ్చు. ఎక్కడ ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క దీపారాధన చేసుకోండి. అమ్మవారు ఏ టెంపుల్ అయినా పర్వాలేదు, మీకు అందుబాటులో ఉన్న టెంపుల్కి వెళ్ళి ఈ పోసుమండ దీపం అనేది పెట్టుకోండి. కొంచెం నరగోస, దిష్టి ఎటువంటి ప్రాబ్లంలు ఉన్నా పోతాయి. అలాగే ఈ వారాహి అమ్మవారిని దర్శనం చేసుకోండి. కోర్టు సమస్య కానీ, భూమి సమస్యలు కానీ, అలాగే ఫ్యామిలీ గొడవలు కానీ, భర్త భార్య, అలాగే పిల్లలు లేని వాళ్ళ పిల్లలు, సంతానం లేని వాళ్ళకి చాలా అమ్మవారు కోరికలు అయితే తీరుతున్నాయి. ఈ ఆలయం చాలా బాగుంది. అంటే ఆలయం దగ్గరికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఈ యొక్క కోరికలు తీరడం అనేది మాకైతే చాలా ఆనందంగా కూడా ఉంది. మేము చెప్పడం కాదు, ఒకసారి మీరే ఈ ఆలయానికి విజిట్ చేసి చూడండి. ఆలయం మహిమ ఏంటో, అమ్మవారి మహిమ ఏంటో మీకు తెలుస్తుంది. జై వారాహి, జై జై వారాహి, జై వారాహి మాతాకి. అలాగే ఈ లాటరీ టికెట్ వేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని తలుసుకొని మీ పేరు, ఫోన్ నెంబర్ రాసి బాక్స్లో వేయండి. ఎక్కడున్నా సరే దూరంగా ఉంటే మేము కొరియర్ చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా 8919418447